హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'నా మనసే నీదే' ఎపిసోడ్ 12. అమ్మో! అలా మాత్రం చేయమాకన్నయ్య. అసలే అమ్మ, నాన్నకి నేనొక్కడినే మంచి కొడుకుని అన్నాడు లోహిత్. రేయ్ లోహి! నువ్వు నా కళ్ళ ముందు లేవు కాబట్టి బతికిపోయావురా! నువ్వు నా చేతికి దొరికినప్పుడు నీ సంగతి స్టూపిడ్ ఫెల్లో అని అరిచి ఫోన్ కట్ చేసి మౌని వైపుకు తిరిగి నీకేంటే? ఇప్పుడు నిన్నెత్తుకొని తీసుకెళ్ళనా నేను బయటికి? అన్నాడు. ఆహా! అని తలాడించింది మౌని. మరి పద. అమ్మ, అమ్మ అని ఇప్పటివరకు కలవరించావు. పద మరి బొమ్మలా అక్కడ నిలబడ్డావు కదులు అన్నాడు తమ్ముడి మీద కోపాన్ని మౌని మీద చూపిస్తూ. అలాగే అని మౌని సుమిత్ కన్నా ముందే కార్ వరకి నడిచింది. సుమిత్ మౌని వెనకే వచ్చి మౌనిని చూస్తూ ఏంటే నువ్వేమన్నా నా ఓనర్వా ఏదో నేను నీ డ్రైవర్ లాగా ముందే నడుస్తున్నావు అన్నాడు కోపంగా. ఆహా లేదండి మీరే కదా బయలుదేరమన్నారు అందుకే వచ్చాను అంది మౌని మెల్లిగా. ఆహా! నేను రమ్మంటే నాకన్నా ముందే వచ్చేయడమేనా? అరె! మొగుడితో కలిసి వెళ్దామని ఏమైనా ఉందా నీకు? ఆహా! లేదు. ఎందుకుంటుందిలే. అసలు నేనంటేనే నీకు నచ్చదు కదా! ఏదో విధంగా నన్ను తక్కువ చేయాలని చూస్తున్నావు. పైగా ఇలాంటి పనులు చేసి నేను నీ దృష్టిలో గడ్డి పరకతో సమానమని నాకు తెలియచేయడానికే కదా! నేనలా అనుకోలేదు రామ్‌గారు. ప్రామిస్. ఎహే! నీ ప్రామిస్‌లని ఎవడు నమ్ముతాడే? నడువిక అని స్పీడ్‌గా వెళ్లి కార్‌లో కూర్చొని స్టార్ట్ చేశాడు కార్. మౌని మౌనంగా వెళ్లి కారులో కూర్చుంది. ఒక అరగంట తర్వాత సిటీలోని ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర కార్ పార్క్ చేసి పద అని సుమిత్ కార్ దిగి మౌనిని దిగమన్నాడు. ఇక మౌని సుమిత్ వెనకాలే నడుస్తూ ఉంటే సుమిత్ రిసెప్షన్‌లో రూపా గారి గురించి అడిగి తనని కలవాలి అని చెప్పి ఎక్కడున్నారో తెలుసుకొని లిఫ్ట్‌లోకి నడిచాడు. మౌని కూడా లిఫ్ట్‌లోకి వెళ్ళాక సుమిత్ థర్డ్ ఫ్లోర్ బటన్ ప్రెస్ చేసి లిఫ్ట్‌లో వాళ్ళు ఇద్దరే ఉండడంతో మనోడు పాకెట్‌లో 2 హ్యాండ్స్ పెట్టుకొని లెగ్స్ క్రాస్ చేసి నిల్చొని లిఫ్ట్‌లో సైడ్‌కి ఆనుకొని మౌనినే కన్ను ఆర్పకుండా చూస్తూ ఉన్నాడు. మౌనికి సుమిత్ చూపులు గుచ్చుతూ ఉండడంతో గుటకలు మింగుతూ తన కొంగు చివరన పట్టుకొని దాన్ని నలిపేస్తూ లిఫ్ట్ ఎప్పుడు ఆగుతుందా అని చూస్తుంది. ఓయ్! మౌని తన కళ్ళని మాత్రమే సుమిత్ వైపు తిప్పింది. ఏంటి? అని. ఏం చూస్తావే దొంగ మొహందాన. అలా చూసే కదా నన్ను పొడగొట్టావు అని మనసులో అనుకొని నువ్వు బావుంటావని నీకెవరైనా చెప్పారా? అని అడిగాడు. హ్మ్. అంది మౌని. ఇంకోసారి ఎవరైనా చెప్తే నమ్మకు. ఎందుకంటే అది అబద్ధం. మరి మీరు కూడా అబద్ధమే చెప్పారా రామ్ గారు? లెటర్స్‌లో నా గురించి చాలా రాసారు కదా! నేను బావుంటాను అని అడిగింది మౌని. అమ్మదినమ్మ! దీనికి కూడా బానే తెలివుందిగా. నాకే రివర్స్ పంచ్ ఇస్తుందిది అని అంటే అప్పుడు నా కళ్ళకేదో మాయరోగం వచ్చి సచ్చింది లేవే అందుకే. ఎంతోమంది అందగత్తెలు నా వెంట పడితే వాళ్ళని రిజెక్ట్ చేసి నేను నీ వెంట పడ్డాను. కానీ తర్వాతే తెలిసిందిలే నువ్వు మాలాంటి వాళ్ళని చూడవు అని. అనవసరంగా నేనే నీ మీద ఆశలు పెట్టుకొని పిచ్చోడిని అయ్యాను. ఏదో నీ కళ్ళ ముందుకు వస్తే నన్ను గుర్తుపడతావని చిన్న ఆశతో నీ ముందుకి వస్తే నా మనసు విరిచే మాటలు మాట్లాడావు అన్నాడు సుమిత్. నేను మిమ్మల్ని గుర్తుపట్టే స్టేజ్‌లో లేను రామ్ గారు. నా బాధల్లో నేనున్నాను. కానీ మీకవన్నీ అవసరం కదా! అంది మౌని బాధగా. అవును. అనవసరమేనే నాకు అని కేర్‌లెస్‌గా అని లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వడంతో బయటకి నడిచాడు సుమిత్. మౌని కూడా బయటకి నడిచింది. రూపా గారు స్పెషల్ రూమ్‌లో ఉన్నారు. ఆవిడకి ట్రీట్‌మెంట్ టైంకి జరుగుతుంది. కానీ ఆవిడలో చిన్న కదలిక కూడా లేదు. అసలావిడ బతుకుతుందో లేదో కూడా తెలియదు. సుమిత్ ఆ రూమ్‌కి వెళ్ళాక మౌని కూడా వెళ్ళింది. బెడ్ మీద ఉన్న తల్లిని చూసి ఆమె దగ్గరికి వెళ్లి తల్లి చెయ్యిని పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంది. "నువ్వెప్పుడు లేస్తావమ్మా? నువ్వు కూడా వెళ్ళిపోతే నేను ఒంటరిదాన్నయిపోతాను. ప్లీజ్ అమ్మా! నువ్వు త్వరగా లేవాలి" అని మనసులో అనుకొని ఏడుస్తూ ఉంది. సుమిత్ రూపా గారిని అలాగే ఏడుస్తున్న మౌనిని చూసి అక్కడి నుండి రూమ్ బయటకి వచ్చాడు. అప్పుడే అటుగా వెళ్తున్న ఒక అమ్మాయి సుమిత్‌ని చూసి వేగంగా వచ్చి సుమిత్‌ని హత్తుకుంది. బేబీ అని అరుస్తూ. సుమిత్ ఎవరా అని ఆ అమ్మాయిని పక్కకి జరిపి చూశాడు. హాయ్ సుమిత్ అంది ఆ అమ్మాయి ఎక్సైట్‌గా. నిషా అన్నాడు సుమిత్. యాహ్! బేబీ గుర్తుపట్టావా నన్ను? అంది తను. ఆ! అని చిన్నగా నవ్వాడు సుమిత్. నువ్విక్కడేం చేస్తున్నావు? అని అడిగింది నిషా. నా వైఫ్ వాళ్ళ అమ్మగారికి ఇక్కడే ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పాడు సుమిత్. ఓహ్! నీకు మ్యారేజ్ కూడా అయిందా? కంగ్రాచ్యులేషన్స్ సుమిత్ అని షేక్ హ్యాండ్ ఇచ్చింది నిషా. థాంక్ యూ అన్నాడు సుమిత్. ఓకే.
నువ్వు ఇక్కడ నిషా, నేనిక్కడ డాక్టర్‌ని సుమిత్. ఓహ్! ఓకే నిషా. బాయ్. బాయ్ బేబీ అని అక్కడి నుండి వెళ్ళిపోయింది నిషా. నిషా కూడా మనోడికి ప్రపోజ్ చేసిన పిల్లే. కానీ మనోడి గురించి తెలిసిందే కదా! నాకు ఆ లవ్వు, కొవ్వు వద్దు. నీకంతగా కావాలి అంటే ఓన్లీ వన్ నైట్ అని సిగ్గు లేకుండా నిషాతో అన్నాడు. నిషా కూడా దానికి ఒప్పుకొని సుమిత్ గెస్ట్ హౌస్‌కి వచ్చింది ఓసారి. ఇక సుమిత్‌కి తెలియని విషయం ఏంటి అంటే, ఆ నిషా పాప వచ్చి సుమిత్‌ని కౌగిలించుకున్నప్పుడే మౌని రూమ్ బయటకి వచ్చి వాళ్ళని చూస్తూ ఉంది అని. సుమిత్ వెనక్కి తిరిగేసరికి అతడినే చూస్తూ ఉంది మౌని తన పెద్ద పెద్ద కళ్ళతోని. సుమిత్ మనసులో ఓర్నాయనో ఇదెప్పుడొచ్చింది బయటికి? అయినా ఆ గుడ్లగూబ కళ్ళేసుకొని అలా చూస్తుందేంటి? అని అనుకుని, అయిపోయిందా మీ అమ్మని చూడటం? ఇక ఇంటికి వెళ్దామా? ఇంకా ఇక్కడే ఉంటావా? అని అడిగాడు. వెళ్దాం అని ఆ అమ్మాయి ఎవరు? అని అడిగింది మౌని. అమ్మ దీనమ్మ ఇది చూసేసింది అనుకోని, ఏ అమ్మాయి? అని అడిగాడు సుమిత్ తెలియనట్టుగా. ఆ! మిమ్మల్నొచ్చి ఫెవికాల్‌లాగా అతుక్కుంది కదా! ఆ అమ్మాయే. ఓహ్! తనా? తను నా ఫ్రెండ్. ఏ టైప్ ఫ్రెండ్‌నో. నీకెందుకే ఏ టైప్ అయితే. అంటే నాకు చెప్పరా? తెలుసుకొని ఏం చేస్తావే? అని మౌనికి దగ్గరగా వస్తూ అన్నాడు సుమిత్. మౌని కంగారుగా అటు ఇటు చూస్తూ రామ్ గారు ఇది హాస్పిటల్ అంది. ఓహ్! అయితే మన ఇంట్లో అయితే ఓకే అంటావు అన్నాడు కళ్ళు ఎగరేస్తూ. నేనలా అనలేదు. మరి ఎలా అన్నావు? నేనేమీ అనలేదు. ఇక ఇంటికి వెళ్దాం పదండి అంది మౌని. ఏంటే నాకే ఆర్డర్‌లు వేస్తున్నావా నువ్వు? లేదండి. అంత అమాయకంగా మొహం పెట్టుకొని నీ వల్ల అంత అమాయకంగా మొహం పెట్టకు. నీ వల్ల నేను బయటికి వెళ్ళడం కుదరట్లేదు. ఇక ఏం చూస్తావు నా మొహం పద అని నడిచాడు సుమిత్. ఇక సుమిత్ మౌనిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి నువ్వు ఇంట్లోకి వెళ్ళు. నాకు కాస్త బయట పనుంది. డిన్నర్ టైంకొస్తాను వంట చేసేయి అని తన కార్‌లో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈయనిప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అని వెళ్తున్న సుమిత్ కార్‌నే చూస్తూ ఉంది మౌని. అప్పుడే మౌనికి తన అత్తలు అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. రోజుకో ఆడదానితో తిరుగుతాడతను. ఇక దీన్నేం పట్టించుకుంటాడు అన్న మాటలు. నిజంగా ఇప్పుడు ఈయన అందుకే వెళ్తున్నారా? అనుకుంది మౌని. అలా అనుకోగానే ఎందుకో చాలా బాధగా అనిపించింది తన మనసుకి. అలానే చాలా సేపు అక్కడే నిలబడి సుమిత్ వంట చేయమన్న విషయం గుర్తొచ్చి మెల్లిగా ఇంట్లోకి నడిచింది. మౌని ముభావంగానే వంట చేసి అన్నీ డైనింగ్ టేబుల్ దగ్గర సర్దేసి కూర్చుంది. హాల్‌లో సుమిత్ కోసం చూస్తూ. రాత్రి 9:30కి తీరిగ్గా ఇంటికి వచ్చాడు సుమిత్. డోర్ సౌండ్‌కి అటువైపు చూసిన మౌనికి సుమిత్ వస్తూ కనిపించాడు. సుమిత్ మౌనిని చూసి భోజనం చేశావా? అని అడిగాడు డైనింగ్ టేబుల్ దగ్గరికి నడుస్తూ. ఇంకా లేదండి. ఏ ఎందుకు? అన్నాడు చైర్‌లో కూర్చుంటూ. మీకోసం చూస్తున్నాను. ఆహా! ఎందుకే అలా? నేను తినకపోతే నువ్వు తినవా? అన్నాడు సుమిత్. మౌని సైలెంట్‌గా భోజనం వడ్డిస్తుంది సుమిత్‌కి. నేనిక్కడ అడుగుతూ ఉంటే సమాధానం ఇవ్వవేంటే? అని మౌని చేయి పట్టి లాగాడు అతడి ఒళ్ళోకి. మౌని ఇబ్బందిగా సుమిత్ ఒళ్ళో నుండి లేవాలి అని చూస్తుంది. మౌని నాకు కోపం తెప్పించకు చెప్తున్నా. నేను మాట్లాడినప్పుడు ఇలా సైలెంట్‌గా ఉంటే నాకు నచ్చదు అన్నాడు కోపంగా. ముందు మీరు తినండి అంది మౌని మెల్లిగా. సుమిత్ పళ్ళు కొరుకుతూ ఆ ప్లేట్‌ని పక్కకి నెట్టి మౌనిని విసురుగా పక్కకి నిలబెట్టి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ తన రూమ్‌కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేనేమన్నానని ఈయనకింత కోపం వచ్చింది. ఇలా అన్నం కూడా తినకుండా వెళ్ళిపోయారు. నేను కదా బాధపడాలి అసలు. అనుకోని మౌని మళ్ళీ వేరే ప్లేట్‌లో భోజనం పెట్టుకొని రూమ్‌కి వెళ్ళింది భయంగా. మౌని వెళ్ళేసరికి సుమిత్ డ్రెస్ చేంజ్ చేసుకొని కూర్చున్నాడు. బెడ్ మీద కాళ్ళు చాపుకొని ఫోన్ నొక్కుతూ. మౌని ఒక్కో అడుగు వేస్తూ సుమిత్ దగ్గరికి వెళ్ళి రామ్ గారు అని పిలిచింది. ఏంటి? అన్నాడు సుమిత్ తల పైకెత్తకుండా. భోజనం తీసుకొచ్చాను. తినండి. నాకక్కర్లేదు. ఇందాక ఆకలి అన్నారు కదా! ఇప్పుడు లేదు అంటున్నా కదా!
ప్లీజ్ రామ్ గారు, నా మీద కోపం ఉంటే నన్ననండి. కానీ ఇలా భోజనం చేయకుండా ఉండకండి. మీరిలా నా కారణంగా తినకుండా ఉంటే నాకేం బాగోలేదు అంది మౌని. ఓహ్! అంటే వేరే విషయమైతే నేను పస్తులున్నా నీకేం కాదు. అంతేనా? కాదండి. మరలా ఎలా అన్నావే? అబ్బా! రామ్ గారు, మాటల తర్వాత ముందు మీరు భోజనం చేయండి అంది మౌని. నాకు తినాలని లేదిప్పుడు. దేవుడా! ఈయనేంటి ఇంత మొండిగా ఉన్నారు అనుకుంది మౌని. ప్లీజ్ రామ్ గారు. సరే అయితే నువ్వు తినిపించవే నేను తింటాను. ఏంటి నేనా? అంది మౌని కళ్ళు పెద్దగా చేసి. ఆహా! లేదే అని. అవును నాకు బామర్ది లాంటి వాళ్ళు ఉన్నారా? అని అడిగాడు సుమిత్. ఆహా! లేరండి. మరెవడొచ్చి తినిపిస్తాడే నాకు? మౌని అలానే చూస్తూ ఉంటే, అవును నువ్వు నేను తాళి కట్టిన పెళ్ళానివేగా? అవునండి. అయితే మొగుడికి పెళ్ళాం తినిపించకపోతే పక్కింటిదొచ్చి తినిపిస్తుందా ఏంటే తింగరి మాలోకందాన? అసలు నీకు మంచి భార్యకి ఉండాల్సిన క్వాలిటీస్ ఒక్కటి కూడా లేవే. నీకసలు భర్తని చూసుకునే విధానం కూడా తెలియదు అన్నాడు సుమిత్. మౌని అవన్నీ విని అసలు ఈయనకా లక్షణాలున్నట్టు అని గొరిగింది. ఏంటే ఏదో అంటున్నావు? ఏ ఏం లేదు రామ్ గారు. ఇప్పుడు నువ్వు తినిపిస్తున్నావా నాకు? లేకపోతే నన్ను పడుకోమంటావా? చెప్పు నాకు నిద్రొస్తుంది. తినిపిస్తానులేండి అని ఆ ప్లేట్ తీసుకొని సుమిత్ దగ్గరికి నడిచింది మౌని. మౌని సుమిత్ ఎదురుగా నిలబడడంతో సుమిత్ కళ్ళతోనే అతని పక్కన కూర్చో అని సైగ చేశాడు. మౌని కాస్త బెరుకుగానే సుమిత్ పక్కన కూర్చొని రైస్ కలుపుతుంది. రైస్ కర్రీ కలిపి వణికే చేతులతో అతడి నోటి దగ్గరికి తీసుకువెళ్తుంది. సుమిత్ ఆమె కళ్ళల్లోకే చూస్తూ ఆమె పెట్టిన ముద్దని అతడి పెదాలు ఆమె చేతికి తగిలేలా అందుకున్నాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.